దయచేసి నిత్యము మీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సోదరి చెల్సీ జర్మనీలో ఉంది. తను ఫోన్ ద్వారా సారక్క వాళ్ళ అమ్మాయి 2 మాటలు చెప్తుంది. కమ స్టార్ట్. జస్ట్ కెన్ యూ హియర్ మై వాయిస్? చెల్సీ మ్యూట్ చేసి చూడు. మ్యూట్ చేసాను. ఎస్. హలో, ప్రైజ్ లార్డ్ టు అనే. తాతయ్య ఎలా వెళ్ళిపోతారని అనుకోలేదు. I promised తాతయ్య like I'll come and I'll see soon, but he left us. We lost our dad and also our grandfather. I thought my నాన్నగారు చనిపోయినప్పుడు తాతయ్య గారు విజయవాడ వరకు వచ్చారు. And he said that, yeah, I have come for you, but I couldn't come for him. And he's a man of discipline. And చిన్నప్పటి నుంచి మా తాతగారు చాలా డిసిప్లిన్గా పెంచారు. And from our childhood we have family prayer in our houses. అందరు కలిసినప్పుడు కూడా we have family prayer, first family prayer, and we follow it till today. And last time తాతయ్యతో మాట్లాడినప్పుడు I talked to him on my birthday. He prayed for me. Whenever I speak to him from far away, he used to say, take care of yourself. I'm happy here that you are there. But today, I can't see him anymore. I didn't expect, after losing my dad, I didn't expect that I lose my grandfather also. No matter how strict he is, he's truly a loving person. He loves the person as he is. And I can say that his strictness has molded every person into the right person. And yeah, my dad was also, my naanagariki, when he was, my father was counseled by my grandfather to baptism for the salvation in his life. Yeah, I can say that my dad and my grandfather were like, they're never like a son-in-law and a father-in-law, but like a friends with each other. Yeah. I think they both are having fellowship in heaven with God once again, and I hope we'll see him soon. We'll see them soon. And we follow his guidelines. So as he served to the church and to the family and prayed for everyone for the salvations and for the restoration in the church. So we continue in praising God, worshiping God, and we live up to his and his worship. Yeah. థ్యాంక్ యూ.
ఇక్కడ స్థానిక బాధ్యత గల సోదరుడు చిన్నరాజు గారు ఒక 5 నిమిషాలు సాక్ష్యం అందిస్తారు. నెక్స్ట్ ఓడిఎఫ్ జకరే గారు రెడీగా ఉండండి, ఒక 3 నిమిషాలు సాక్ష్యం. త్వరగా ముగించుకోలేక దయచేసి క్షమించండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రత్యేకంగా అంకుల్కు, పెద్దలకు, కుటుంబ సభ్యులకు, అన్నగారికి అందరికీ కూడా శుభాభివందనం తెలియజేస్తున్నాను. అంకుల్ ప్రత్యేకంగా దర్శనం కలిగినటువంటి వారు. ఆయన ఏది కూడా క్రమంలో నడిపియాలా అని చెప్పేవారు. ఆయనకు ఎప్పుడు కూడా నేను అంకుల్తో 25 సంవత్సరాల పైన నేను నా కుటుంబం ఈ సంఘంతో, ఆయన సంఘాన్ని ప్రేమించేవారన్నా, రెగ్యులర్గా వచ్చేవారన్నా, ఆయన ఇట్లా నదిలో కొట్టుకోపోయేటవానికి అట్లా దారమేసి లాగేటువంటి వాడు. అన్న వాళ్ళు చాలాసార్లు దగ్గర ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా ఫోన్ చేసేవారు. ఆయన ద్వారా నేను క్రమాన్ని నేర్చుకున్నాను. దేవుని దాసుడు మోస్ అంకుల్ మహిమలను పిలిచిన తర్వాత జగన్ అంకుల్ ఉన్నారు. ఇప్పుడు తన సమకాలికుల్లో చాలామంది ప్రభు మహిమలోనికి పిలువబడినారు. అయితే ఆయన ఎప్పుడు సంఘములోని కోరికలు ఇవన్నీ కూడా ఆయన చెప్పేటువంటి వారు. తర్వాత దేవుని సేవకులను కూడా వాళ్ళ వెల్ఫేర్గా అన్నీ కూడా చేసేది. అంకుల్ వాళ్ళు చాలా సంఘాలు, ఆయన ద్వారా సంఘాలు కట్టబడినటువంటిదిగా అని చూస్తూ వచ్చినాం. కాబట్టి నేను కూడా అంకుల్తో చాలా నా వయసులో సగం వయసు అంకుల్తోటే నేను ఆయనతో ఎప్పుడు కూడా ఆయన అడుగులో అడుగు వేసి నడిచినటువంటి వాడిని. కాబట్టి ఆయన లేని లోటు, ఆయన నిజంగా ప్రతి గుడికి వచ్చేటువంటి వారు, ప్రతిదీ కూడా నడిపించేటువంటి వాడు. ప్రతిదీ కూడా ఏదైనా అడిగితే అంకుల్ ప్రార్థన చేసి డెసిషన్ తీసుకుందామనేవారు. కాబట్టి అంకుల్ లేని లోటు ప్రత్యేకంగా మన సంఘానికి, నా కుటుంబానికి, నాకును కూడా చాలా నష్టము. కాబట్టి అంకుల్తో కూడా రాత్రి 3:30 వరకు కూడా మేము ప్రార్థన చేసినాం పాటల ద్వారా. కాబట్టి ఆంటీకి, అంకుల్కు, సంఘస్థులకు ప్రత్యేకంగా శుభాభివందనములు తెలియజేస్తూ ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఓడిఎఫ్ జకరే గారు. ప్రభునామంలో అందరికీ వందనాలు. నేను 1986 సంవత్సరంలో చదువు అయిపోయిన తర్వాత హైదరాబాద్ చేరా. హైదరాబాద్ చేరిన తర్వాత ఉద్యోగం లేదు. అప్పుడు ఎల్బీ నగర్ ఆ ప్రాంతంలో ఈ గుంటి జంగయ్య కాలనీలో ఉండేవాడిని. అప్పుడు ఈ సుబ్బరాజు గారు రక్షించబడి ఆయన ఒక్కడగానే తిరుగుతూ పరిచర్య బ్యాగ్ వేసుకొని మన ఈ మందిరానికి అటాచ్గా ఆత్మలు తెస్తూ ఉండేవాడు. అయితే ఆయన ద్వారా నేను రక్షించబడ్డ తర్వాత, సంఘము ఇక్కడ ఉన్న తర్వాత, సియోనుకు వచ్చిన తర్వాత జరిగిన కార్యాలు ఏంటంటే, నా కళ్ళారా జరిగినవి ఒకటి ఆశ కలిగి దేవుని కొరకు నిత్యం కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారంటే ఒక జకరే అంకులు అనేది నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఒక సందర్భము మీకు తెలియదు కానీ ఆ విషయం తెలిస్తే మీరు షేక్ అయిపోతారు. కళక్క జకరే అంకులు ఎప్పుడు కూడా ఎల్బీ నగర్ దిగటము, ఎల్బీ నగర్లో కాటేజ్ ప్రేయర్ మీట్ తీసుకోవటం, సిస్టర్స్ని విజిటింగ్ చేయటము, ఇంటికి చేరటం 9:30, 10 వాళ్ళ పనే అది.
ఆ రకం పనిలో ఉన్నప్పుడు నాకు బాగా బాధ వేసిన విషయం ఏంటంటే వాళ్ళు పిల్లలు ఉండరు. ఇప్పుడు ఈ పిల్లలందరూ ఒక 12, 9, 8, 7 చిన్న ఏజ్. లాస్ట్ పాప హౌజులో పడి కోల్పోయారు. అప్పుడు పరిచర్యలో ఉండరు వాళ్ళు. అర్థమైందా? అలాంటి టైంలో కూడా అన్న తమ్ముడా ప్రభు ఇచ్చి ప్రభు తీసుకున్నాడు అన్నాడు. అయితే జరిగిన విషయాలు ఏంటంటే ఈ మందిరం అంతా కన్స్ట్రక్షన్ అయింది. ఇప్పుడు 30 సంవత్సరాలు దాటింది కాబట్టి వెనకాల చిన్న బాత్రూములు ఉండేవి, ఒక హాల్ ఉండేది. ఆ హాల్లో బ్యాక్ సైడ్లో నేను ఇంకొక సహోదరుడు లూక్ అని చెప్పి ఇప్పుడు సేవకుడు ఉన్నాడు. మేమిద్దరం ఉండేసేసి రాత్రికి ఇక్కడ పండుకొని మందిరం సండే పుట్టం ఊడ్చుకోవటం, అక్క మా కొరకు టిఫిన్లు పంపటం అని పని. వీళ్ళు పరిగెత్తటం, అరే అన్నోళ్ళు మందిరంలో ఉండరా, ఎల్లండయ్యా డేవిడ్ సామేలు అని చెప్పి పంపించి మా కొరకు ఎంతో కష్టపడేది. మళ్ళా మా డ్యూటీ మేము చేసుకునేవాళ్ళమి ఆ దినాల్లో. అయితే ఇదే మందిరంలో నేను మరి యొక్క దైవజనుడు ముత్తినాయకం గారి ద్వారా నేను మా భార్య మేము చాలామంది ఫస్ట్ బాప్తీసాలు మాయే. ఈ మందిరంలో ఫస్ట్ బాప్తీసాలు మాయే. ఫస్ట్ పెళ్ళి కూడా నాదే. నా పెళ్ళి కూడా నాకు నిజంగా అప్పుడు 25 ఇయర్స్ ఉంటాయి. నాకు ఈ టై కట్టుకోవటము షూట్ వేసుకోవటం కూడా తెలియదు. ఎందుకంటే నేను అనాథని. అంటే నా తల్లిదండ్రులు ఆంధ్రలో గుంటూరులో ఉండరు, కానీ వాళ్ళు అక్కడ ఉండారు. ఇక్కడ యేసుప్రభు నమ్ముకొని మందిరంలో ఉండరు కదా. మందిరంలో ఉండాలి ఎట్టయ్యారంటే జకరయ్య తల్లిదండ్రులు అయిపోయారు. జకరయ్య తల్లిదండ్రులు ఎంతమంది అంటే నారాయణపాల్ గారు, జకరయ్య అంకులు, మోజేస్ గారు, ఇస్సాగర్ గారు, రాజు గారు, ఇంకా ఎంతమంది పెద్దలు ఉండారో వాళ్ళందరూ కూడా ప్రతిసారి పిలుస్తాము, ఆదరించటం. అయితే ఆ సందర్భంలో దేవుడు నాకు చాలా ఇదేంటంటే ప్రభు మనిషిని రక్షిస్తాడు, కానీ రక్షించి దేవుడు వచ్చి ఎవరికి సహాయం చేయడు. ఇలాంటి ద్వారా నా జీవితానికి మార్పు అయింది. ఇప్పుడు నేను అక్కడ ఎప్పుడైతే బాప్తీసం తీసుకొని 1990లో ఆగస్టు 15న మా మ్యారేజ్ ఇక్కడ అయింది. ఫుల్ వర్షం. అంకుల్ అన్నాడు, అయ్యా వర్షం పడుతుంది, ఏం అవతలే దేవుడు సాయం చేస్తానన్నాడు. మ్యారేజ్ అగస్టిన్ గారు వచ్చి మా మ్యారేజ్ చేశాడు. ముత్తినాయకం గారు బాప్తీసం ఇచ్చాడు. అయితే విషయం ఏంటంటే జకరయ్య అంకుల్కి ఒక మాట షరతు పెట్టేవాడు నేను. అంకుల్ మా మ్యారేజ్ అవుతుంది, మాకు ఉద్యోగం లేదని అంటే, అయ్యా దేవుడు రేపు నీకు ఉద్యోగం ఇస్తాడా జకరయ్య, రేపే ఇస్తాడయ్య అన్నాడు. అట్లానే ఆగస్టు 15న మా మ్యారేజ్ అయింది. 16వ తారీఖు మా భార్యకి ఆర్డినెన్స్ ఇన్స్పెక్టర్లో పోస్టింగ్ ఆర్డర్ పంపారు. ఎందుకంటే దైవజనులు అంత జీలు కలిగి ఉండి వాళ్ళు మమ్మల్ని ప్రేమించి తల్లిదండ్రులకు ఉంచడం ద్వారా ఆ ఆశీర్వాదాలకు కారకులుగా మేము ఇట్లా ఆశీర్వదించబడ్డాం. నాకు 3 పిల్లలు, నేను ఇంకా ఆర్డినెన్స్ ఇన్స్పెక్టర్ సర్వీస్లో ఉన్నాము. మాది ఇంపార్టెంట్గా నేను మందిరము ఎబ్రో నుండి పెద్ద పరిచర్య నడుస్తాం. ఇది ఇంపార్టెంట్ కాదు, కానీ జరిగిన కార్యాల్లోనూ చూస్తే మనము పునాదులు ఎక్కడ ఉండయి. పునాదులు మర్చిపోతే ఏమి లాభం లేదు. బిల్డింగులు చూసుకుంటూ వెళ్ళిపోవటం తప్ప. కట్టిన బిల్డింగులు కొత్తవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ పునాదుల్లో ప్రభు అనుమతి ఇచ్చిన ప్రకారం ఆ దినాల్లో మరి యొక్క పరిచర్యగా అంటే నా యవనస్తుడిగా ఉండి ఇక్కడే రక్షించబడి సుబ్బరాజు గారి ద్వారా ఎల్బీ నగర్ నుండి మేము అందరం వచ్చేవాళ్ళం ఇక్కడికి ఆరాధనకి. తర్వాత అక్కడ ఆరాధన ఆరంభించబడింది, అక్కడ జరిగింది. అది సబ్జెక్ట్ కాదు. కానీ ఇక్కడ దేవుని పరిచర్యలోనూ మరి ఉన్న పెద్దలందరూ ఉన్నారు. కానీ తల్లి తండ్రి ప్రేమ చూపించిన వాళ్ళు అయితే నేను బాగా కళ్ళారు చూసింది వీళ్ళనే. కళ అక్కనే జకరయ్య అంకుల్ని. ప్రేమే వస్తే కూర్చోయ్యా ఏం తింటావు, తినయ్యా, తినలేదు ముఖం ఒక రకంగా ఉంది నువ్వు అంటే మేము బ్యాచిలర్గా ఉండేవాళ్ళం, టయానికి తినేవాళ్ళం కాదు. వెంటనే ఫస్ట్ భోజనం పెట్టాలా. ఆ భోజనము ఇప్పుడు ఆత్మీయ జీవితంలో అనేక మందికి రక్షణలోకి వెళ్ళిపోయింది. అంటే ఆ జీవితము సాక్ష్యం అది. అంతే మన కుటుంబంలో నాకు కూడా దేవుడు తన కృపను బట్టి ఈ సమయం ఇచ్చాడు. విషయం ఏంటంటే అంకులు నన్ను ఎంతగా ప్రేమించాడో సంఘాన్ని కూడా అంతగా ప్రేమించాడు, కుటుంబాన్ని ప్రేమించాడు. దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించబట్టే ఈ సర్వ జనాంగం కూడా ఈ విధంగా వచ్చి దేవుణ్ణి నామంలో మరి యొక్క కార్యక్రమకు ముందుకెళ్తానికి సహాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు నామంలో నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.
బ్రదర్ డేవిడ్ బ్రదర్ విల్ షేర్ సమ్ వర్డ్స్. డేవిడ్ బ్రదర్ కమ్. చాలా తక్కువ సమయం ఉంది. మీరు ఎంత తక్కువ ముగిస్తే అంత తక్కువగా ఇబ్బంది ఉండదు. నాన్నగారి దగ్గర మీరు ఏం నేర్చుకున్నారో అది మాత్రం చెప్తేనే ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మా నాన్నగారు జక్రయ్య గారు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. చిన్నతనంలోనే రక్షణ పొంది దేవుడు చూపిన మార్గాన్ని దానిలో నడుస్తా తన జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని, తన పిల్లల జీవితాలను కూడా ఆ మార్గాన్ని నేర్పించి ముందుకు తీసుకెళ్ళిన మా ఫాదర్ జక్రయ్య గారు. కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను బీఎస్సీ చేసే టైంలో కాలేజ్ 7:30కి ఈ ఎన్జిఓస్ కాలనీ రోడ్ మీద ఫ్రెండ్స్తోని నా బైక్ మీద వెళ్ళేటప్పుడు 7 o'clock మా డాడీ అక్కడ పునుగులు బజ్జీలు వేసే దగ్గర హీ వాజ్ ఈటింగ్. నేను చూసుకుంటే ఆ రోజు వెడ్నెస్డే, అంటే ఆఫీస్ నుంచి వచ్చి ఎన్జిఓస్ కాలనీ బస్ స్టాప్లో బస్ దిగి ఇంటికి కూడా రాకుండా ఆకలేసే చిన్న స్నాక్ తీసుకొని డైరెక్ట్గా ఈ చర్చ్కి వచ్చి చర్చ్ కార్యక్రమం తర్వాత 10:30కి 11 o'clockకి మా ఇంటికి వచ్చాను. నేను ఆశ్చర్యపోయినాను, ఏం డాడీ జస్ట్ కాంటి కమ్ ఇంటికి వచ్చి. కానీ ఆ దేవుని మందిరాన్ని ప్రేమించిన వ్యక్తి, దేవుని పద్ధతులను, దేవుడు ఇచ్చిన ఆ నిబంధనలను ప్రేమించి ముందుకెళ్ళిన వ్యక్తి. ఆదివారం 10 o'clock 9 o'clock అంటే 8:55కి డాడీ ఉంటారు, ఎవరు వచ్చినా లేకున్నా. నేను కొంచెం లేట్గా బయలుదేరుతున్నాను. ఇంటికి ఎవరు వచ్చారు, బెల్ కొట్టారు. ఆజాన్ బాబులు ఇద్దరు. అయ్యా జక్రయ్య గారు ఉన్నారంటే, అంటే అంకుల్ చర్చ్కి వెళ్ళారు అంకుల్. చూస్తావా బాబు, చర్చ్ చూస్తావా అంటే, రండి అంకుల్ అన్న. వాళ్ళ బండి మీదనే వచ్చాను. అంటే వాళ్ళు చూడడానికి చాలా లోపలికి వచ్చి డాడీ మోకాళ్ళు ఉంటే, డాడీ ఎవరు వచ్చారు డాడీ మీకోసం అంటే, ఈ స్లాప్ మీ చెంప మీద చల్లమని ఒక దెబ్బ కొట్టాడు. నీకు తెలుసు కదా ఆదివారం నేను ఎవరిని కలవాలని, హౌ డేర్ యూ బ్రింగ్ దెమ్ టు ద చర్చ్. వాళ్ళకి వెళ్ళి చెప్పు మా డాడీ రావడం బయటికి. ఇంకో విషయం, ఇదే సంఘంలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. మా డాడీ ఇంకొకరికి క్షమాపణ చెప్పాలా. అయితే నాకు విషయం తెలుసు, నేను బీఎస్సీ ఎంఎస్సీ అసలు కాంటెక్స్ట్ ఏంటంటే, ఆయన ఇంకో బ్రదర్ మా డాడీకి సారీ చెప్పాలా. అయితే మా నాన్నగారు ప్రిపేర్ అయిపోయినారు సారీ చెప్పడానికి. చర్చ అయిపోయింది 3:30. నేను సపరేట్గా ఇంటికి వెళ్ళినండి మళ్ళీ వచ్చినాను. ఎల్డర్స్ అందరూ లోపల ఉన్నారు. డోర్ కొట్టినాను, డోర్ ఓపెన్ చేశారు, చర్చ్ డోర్. డాడీతో మాట్లాడాలి అంకుల్ అంటే బయటకు వచ్చారు డాడీ. ఏంటయ్యా అంటే, డాడీ మీరు మాత్రం సారీ చెప్పొద్దు డాడీ, మీరు మిస్టేక్ లేదా. ఆ మాట ఎండింగ్లోనే నాకు చెంపదెబ్బపడింది. ఇంకోటి, డోంట్ ఇన్వాల్వ్ దిస్ ఈజ్ గాడ్స్ వర్క్, గాడ్ విల్ డూ హిస్ వర్క్. నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్. ఏదైనా అడ్వైస్ కావాలంటే ఒకటేసారి అడ్వైస్ ఇస్తాడు, దాన్ని పాటిస్తే యూ విల్ బీ ఇన్ ఏ గుడ్ పొజిషన్. ఒకవేళ అది పాటించకుండా తర్వాత మనం ఆలోచిస్తే నేను టర్న్ బ్యాక్ అండ్ సీ, అరే నేను అడ్వైస్ తీసుకోలేదు కదా, లేకపోతే దాన్ని నేను ప్రాక్టీస్లో పెట్టలేదు కదా అని బాధపడాల్సి వస్తుంది. సో ఇంకొకసారి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చినారు మా ఇంటికి. నేను 6th క్లాస్లో ఉన్నా. ఇంటి పరిస్థితి బాగాలేదు, అదందరికి అంటే ఇట్స్ వాజ్ నాట్ సో గుడ్. అతను మాట్లాడి ఒక 15 నిమిషాలు ఆ మాట ఈ మాట, ఈ బిల్లు ఆ బిల్లు మాట్లాడి ఇంతలా కట్ట డబ్బులు తీసినాడు. అట్లా తీసిన వెంటనే మా డాడీ ముఖం మారిపోయింది. అప్పటి వరకు నవ్వుతా ఉన్న వ్యక్తి ఇట్ జస్ట్ స్టార్టెడ్ టర్నింగ్ ఇన్ టు మాల్టెన్ స్టేట్. ఐ విల్ నాట్ టేక్ దిస్ చెప్పారు డాడీ. సో చాలాసార్లు మాతో చెప్పేటప్పుడు, I came with clean hands. I came out with clean hands. So these were all inspiration for us. ఈ వరల్డ్లో ఎట్లా మనం బ్రతకాలి దేవునికి అని అంటే వితౌట్ ఎనీ స్టెయిన్ ఆన్ us నేర్పించి వెళ్ళినాను. డేవిడ్, ఐ కేమ్ విత్ క్లీన్ హ్యాండ్స్. డేవిడ్, నేను బీఎడ్ చేసేటప్పుడు నాగార్జున సార్లో చేశాను నేను బీఎడ్. నాకు ఎవ్రీ మంత్ 7th వరకు మనీ ఆర్డర్ వచ్చేదండి, 350 రూపీస్.
అయితే మాకు బిఎడ్ స్టూడెంట్స్కి హోటల్లో కూరగాయల దగ్గర ప్రొవిజన్ స్టోర్లో మాకు బుక్ ఉంటుంది. అంటే ప్రతి బిఎడ్ స్టూడెంట్కి ఉంటుంది అకౌంట్. అయితే మేము మనీ ఆర్డర్ రాగానే అన్ని చోట్ల కట్టాలి, 50, 70 అట్లా. నాకు రావటంలే. 10th అయిపోయింది, 12th అయిపోయింది, నాకు కోపం వస్తుంది. అంటే ఆ ఏజ్ బ్లడ్ అట్లాంటిది, నాకు కోపం వస్తుంది. అయితే అక్కడ ఎస్టీడీ బూత్లో కూడా మాకు అకౌంట్ ఉంటుంది. అయితే అక్కడ ఆయన ఆఫీస్కి ఫోన్ చేశాను, పేమెంట్ అకౌంట్స్ ఆఫీస్, ఎక్స్టెన్షన్ నెంబర్ 24 ఎక్స్టెన్షన్ 26 ఎక్స్టెన్షన్ నెంబర్ అయితే డాడీ ఫోన్ ఎత్తాను. అయ్యా చెప్పాయా డేవి ఎట్లా ఉన్నా అంటే బాగున్నాడు. డాడీ నన్ను చచ్చిపోమంటారా ఇక్కడ అన్న. దట్ వాజ్ ఫస్ట్ క్వశ్చన్. అయితే ఒక 5 seconds పాజ్ ఇచ్చి, అయ్యా నాకు నిన్న ఒక లంచం వచ్చింది, 50,000 వచ్చింది, నీది 350 రూపీస్, ఇట్స్ నథింగ్, నేను నీకు 5,000 పంపించొచ్చాయా. గాడ్ ఈజ్ గ్రేట్, హ్యావ్ పేషెన్స్, ప్రే అండ్ వెయిట్ ఫర్ ఇట్. అంటే ఎంత సిన్సియర్గా ఈ ప్రపంచంలో బతకొచ్చు ఫ్రాడ్ లేకుండా. చాలామంది బతిమలాడినాడు మా చుట్టాలు, జక్రయ్య కొంచెం పెట్టు, ఉద్యోగాలు వస్తాయి, అడ్మిషన్స్ వస్తాయి. లేదు, నా పిల్లల తరాలు క్రైస్తవుగానే ఉండాలని. మా ఇంటి పక్కన మా బాబాయ్ ఉన్నాడు, ఐటీఐ ప్రిన్సిపల్. ఐటీఐ పిల్లలకి 12 months బస్ పాస్ దొరుకుతుంది, ఇంటర్మీడియట్ పిల్లలకి 10 months దొరుకుతుంది. అయితే అప్పుడు నేను ఎంసెట్ కోచింగ్కి వెళ్ళాను. అయితే మా బాబాయ్ అన్నాడు, అరే డేవిడ్ రారా నీకు బస్ పాస్ ఇచ్చేస్తా. ఆయన ప్రిన్సిపల్ కాలేజ్కి, నా అడ్మిషన్ రాసేసి ఇచ్చేస్తాను. నేను ఫుల్ హ్యాపీ. ఇంటర్మీడియట్ స్టేజ్, మా డాడీ కోసం వెయిటింగ్ ఈ న్యూస్ చెప్పాలని. మా డాడీ బస్ దిగి ఎంజోస్ కాలనీలో 5:30 ఇంటికి వచ్చాడు. నేను మా బాబాయ్ ఇంట్లోంచి ఇటు వచ్చాను, మా డాడీ వచ్చాను తెలిసి. డాడీ బాబాయ్ బస్ పాస్ ఇచ్చేస్తానంటే ఆగాడు, వింటున్నాడు. డాడీ బస్ పాస్ బాబాయ్ ఇప్పిస్తానంటే, అయ్యా బస్ పాస్ 100 రూపాయలు కదా, దేవుడు నీ 1000 రూపాయలు లాస్ చేస్తాడు, నేను నీకు ఇస్తాను. ఎంత అవుతుంది నీకు అంటే 300 రూపీస్ అవుతాడు అంటే, నేను 300 పెట్టి బస్ పాస్ తీస్తాను నీకు, నువ్వేం వరీ కాకని. అంటే చిన్న విషయాల్లో, అంటే దీస్ ఆర్ ఆల్ లీడ్ టు స్పిరిచువాలిటీ, దీస్ ఆర్ ఆల్ లీడ్ టు. హీ వాజ్ అ ఫ్రెండ్ టు అస్. నేను మా అన్న అంటే ఐజీ మళ్ళాకి నెక్స్ట్ అంటే సెకండ్ డే, నేను డాడీ అన్న ఎన్నో హోటల్స్లో బిర్యానీ తిన్నాం, శ్రేష్టమైన బిర్యానీ. నిరీక్షణ ఏంటంటే పరలోక రాజ్యం చేసిన తర్వాత అంతకంటే గొప్ప ఆహారం, అంతకంటే గొప్ప విందు, అంతకంటే గొప్ప ఆ దేవుని సమక్షంలో ఆ మహిమలో ఉంటామన్న ఒక నిరీక్షణ, ఆ పరలోక రాజ్యం బట్టి మేము వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అన్ని విషయాల్లో. ఇంతవరకు మీరు మా కుటుంబం పట్ల చూపించిన ప్రేమ బట్టి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ టు ప్రే ఫర్ us. ఆల్ గ్లోరీ టు గాడ్. అయితే మా నాన్నగారికి ఇష్టమైన పాట నేను చదివి వినిపిస్తాను. సకలేంద్రియములారా చాలా మీ పని తీరే, నిక నన్ను విడిచిపోవుటకు వేళయ్యన్, చకిత ముగుర శాబకము పోలిక నకట మీచే చిక్కి తిని, మీరిక తొలంగుడు యేసు నా రక్షకుడు వచ్చెను, నన్ను గావను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాక్ష్యం అంటే అలా ఉండాలి. ఒకసారి ఆలోచించేయండి. సౌడ్ ఐసి బ్రదర్. బయట వర్షం దగ్గరగా ఉంది, సమయం ఆసన్నమైంది, దయచేసి కొద్దిసేపు ఓపిక కూర్చో. అందరికీ ప్రైజ్ లార్డ్. మా నాన్నగారి గురించి ఎన్నో విషయాలు చెప్పగలము, అయితే సమయం లేదు. అయితే కొన్ని విషయాలు చెప్తాను. అయితే మొట్టమొదటి విషయం ఏంటంటే, నేను రక్షించబడిన తర్వాత మరి బాప్టిజం విషయంలో ఎప్పుడు కూడా మా నాన్నగారు నన్ను ఫోర్స్ చేయలేదు. నేను ఇదే మందిరంలో బాప్టిజం తీసుకున్నాను. మరి నాకు బీదర్ దేవదాస్ అంకుల్ బాప్టిజం ఇచ్చారు. మరి హస్త నిక్షేపణ జీవరత్నం అంకుల్, బాబురావు అంకుల్ చేస్తున్నారు. అయితే మరి రక్షించబడ్డాను, ఆ విషయం డాడీకి తెలుసు. అంటే మందిరంలో బ్యాప్టిజమ్స్ అనౌన్స్ చేశారు, నన్ను పిలిచి కూర్చోబెట్టి బ్యాప్టిజం తీసుకో, రక్షించబడ్డావు అని ఎప్పుడు కూడా నన్ను చెప్పలేదు, నన్ను బలవంతం చేయలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మై ఫాదర్ ఇస్ ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత హీ యూస్ టు హ్యావ్ లైవ్లీ టైమ్ విత్ చిల్డ్రన్, అండ్ దెర్ ఆఫ్టర్ హీ యూస్ టు నీల్ డౌన్ అండ్ ప్రే. మంచం పక్కన మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. సెలవు దినాల్లో కూడా హీ యూస్ టు హ్యావ్ సమ్ లైవ్లీ టైమ్ విత్ చిల్డ్రన్, అండ్ దెర్ ఆఫ్టర్ హీ యూస్ టు ప్రే. ఒకరోజు నేను రక్షించబడిన తర్వాత మరి నేను
పైన భోజనం చేసి కింద పడుకోవడానికి వస్తున్నాను, కింద గ్రౌండ్ ఫ్లోర్లో. ఆ టైంలో మా నాన్నగారు లోపల బెడ్రూమ్లో ప్రేయర్ చేస్తూ ఉన్నారు. అప్పుడే నా గురించి ప్రేయర్ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నేనెందుకు ప్రేయర్ చేయకూడదు? మా నాన్నగారు నా కోసం ప్రేయర్ చేస్తున్నారు, నా కోసం నేనెందుకు ప్రేయర్ చేసుకోకూడదు? సో ప్రార్థన చేయడం అనేది నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. ఇట్ ఈస్ ఫ్రమ్ మై ఫాదర్. ప్రతిదానికి మోకరించి ప్రార్థన చేయటం, చిన్నదైనా పెద్దదైనా. మరొక రోజు ఇట్లనే, ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్లీ ఒకటి ఏంటంటే, నేను సేవకు వచ్చాను. దేవుడు నన్ను సేవకు పిలిచాడు. అయితే సేవలో ఒకరోజు ఒక పెద్ద కఠినమైన సమస్య వచ్చింది. మరి ఒక సహోదరుడు వచ్చి నన్ను కేసు పెట్టమని చాలా బలవంతం చేస్తున్నాడు. అయితే నాకేం చేయాలో అర్థం కావట్లే. మరి మనం అట్లాంటివి చేయకూడదు కదా, మరి దేవుని వాక్యం చెప్తా ఉంది కదా అని ఒక పక్క మనసాక్షి గద్దిస్తూ ఉంది. సరే, ఆలోచన ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ డాడీనే. ఏ సమస్య అయినా, ఎటువంటి పరిస్థితి అయినా ఫస్ట్ ఆప్షన్ డాడీకి ఫోన్ చేశా. డాడీ, మరి సమస్య ఇట్లా ఉంది, మరి నన్ను ఏం చేయమంటారంటే, మనము వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడూ పోకూడదు. కాబట్టి వాళ్ళు ఏమన్నా అనుకొని నువ్వు మాత్రం వాక్యానికి విరుద్ధంగా వెళ్ళొద్దు అని చెప్పినారు. ఆ రోజు వాళ్ళు చెప్పినట్టు నేను చేయలేదు. దానికి వాళ్ళని చాలా తిట్టారు, నన్ను నా భార్యను దూషించారు, తిట్టారు. కానీ దేవుడు తిట్టిన వాళ్ళే, దూషించిన వాళ్ళే నోరు మూసుకొని వెళ్ళిపోయేట్టు చేస్తున్నాడు. అయితే దేవుడు ఆ విధంగా, మేమేం నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడలేదు. దేవుడు ఆ విధంగా మరి సహాయపడుతూ వచ్చినారు. అయితే ఇంకో విషయం, నేను రక్షించబడిన తర్వాత యథార్థత, నీతి, భక్తి మా నాన్న దగ్గర చూసి నేర్చుకున్నాం మేము. మరి వీటన్నిటికీ మరి మా నాన్న జీవితంలో వీటిని మేము చూసాం. నీతి బతకడం, యథార్థంగా బ్రతకడం, ఇవన్నీ మా నాన్నగారి జీవితంలో మేము సమీపంగా చూసాం. పిల్లలం, ఇది అబద్ధం కాదు, 100% సత్యం ఇది. ఒకరోజు మా నాన్నగారు ఆఫీస్ నుంచి వస్తే మరి ఒక ఫ్లాస్కో తీసుకొచ్చినారు. మంచి వెరీ వెరీ కాస్ట్లీ ఫ్లాస్కో. అయితే అది కొన్ని దినాలు మా డైనింగ్ టేబుల్ మీద ఉంది. అయితే అది కొన్ని దినాలు మా ఫాదర్ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు సమాధానం ఇవ్వట్లేదంట. దేవుని సన్నిధిలో సమాధానం దొరకడం లేదు డాడీకి. అయితే ఒకరోజు దేవుడు మాట్లాడినాడంట. ఏమనంటే, చూడు ఆ ఫ్లాస్కో, దేవుడు ప్రార్థన చేస్తుంటే ఫ్లాస్కో చూపిస్తున్నారంట. అది ఎట్లా వచ్చింది ఫ్లాస్కో అంటే, ఆఫీస్లో ఒక ఆయన చాలా బలవంతం చేసి వద్దు 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 అంటే కూడా చాలా 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 బలవంతం చేసి పంపించినారు. ఇది లంచం కాదు, ఇది ఎంత ప్రేమతో, ఇది మీకు మరి నేను ఇస్తున్నానని చెప్పి చాలా బలవంతం చేసి ఇచ్చినారు. అయితే ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ఫ్లాస్కో చూపిస్తున్నాడు. అయితే డాడీ ఒకరోజు నన్ను పిలిచి ఏంటంటే, ఐజీ తీసుకెళ్ళి చెత్త కుండీలో దీన్ని పడేసి దాన్ని దాన్ని పగలగొట్టి రా అని చెప్పినారు. నేను నా స్వహస్తాలతో, వెరీ వెరీ కాస్ట్లీ ఫ్లాస్కో అది, నేను నా స్వహస్తాలతో తీసుకెళ్ళి చెత్త కుండలో దాన్ని పగలగొట్టి పడేసి వచ్చాను నేను. మా నాన్నగారి జీవితంలో మేము నేర్చుకునే విషయాలు అవి. మూడోది, ఇంకో విషయం ఏంటంటే, మా నాన్నగారు ఇక్కడికి వచ్చిన కొత్తల్లో, వనస్థలిపురంకి వచ్చిన కొత్తల్లో మాకు స్కూల్ పెట్టినారు, సెయింట్ జోసెఫ్ హై స్కూల్ అని. ఈ వనస్థలిపురంలో లైలో హై స్కూల్ తర్వాత ఇంకొక స్కూల్ ఏదైనా ఉంది అంటే అది మా స్కూలే. అయితే ఒక 1 year నడిచింది స్కూలు. నడిస్తే దేవుడు మాట్లాడుతూ వచ్చుంటున్నారు, స్కూల్ పెట్టి దొంగ లెక్కలు రాయకూడదు ఇదని. అయితే ఆ స్కూల్ కూడా పెట్టి తీసేస్తున్నారు. ఫర్నిచర్ అంతా కూడా ఫ్రీగా విశ్వాసులకి, తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తూ వచ్చుంటున్నారు. అయితే దీస్ థింగ్స్ వాట్ వీ హ్యావ్ లెర్న్. అండ్ నేను 4 ప్రామిసెస్ మా ఫాదర్ నాకు ఇచ్చినారు. మొన్న నేను లాస్ట్ వీక్ అంతా ఇక్కడే ఉన్నాను, సాటర్డే నైట్ వెళ్ళినాను. అయితే ఈ మంత్లో నా బర్త్డే ఉంది, 15th. అయితే నేను అనుకోకుండా, డాడీ నా బర్త్డే ఉంది కదా, నాకు ఒక ప్రామిస్ ఇవ్వండి అంటే, ప్రామిస్ ఇచ్చినారు. మీరే నా బైబిల్లో రాయాలి అంటే రాస్తున్నారు. ఆ ప్రామిస్ ఏంటంటే ఐజాయా 53:3-4. ఆ మాట నేను చదివి వినిపిస్తాను. 59. కాబట్టి నువ్వు నా దాసుడు అని
ప్రామిస్ నాకు డాడీ మరి రాస్తా ఇచ్చన్నారు. అది ఫర్ ఐఎమ్ ద లార్డ్ దై గాడ్, the Holy One of Israel, thy Savior. I gave Egypt for thy ransom. So, డాడీ ప్రామిస్ ఇచ్చినారు. దాని తర్వాత అండ్ వన్ మోర్ ప్రామిస్ జాషువా ఫస్ట్ చాప్టర్లో నుంచి ఇచ్చినారు. దాని తర్వాత డాడ్ గేవ్ మీ 4 ప్రామిసెస్ విచ్ ఐ రిమెంబర్ ద మోస్ట్. సో ద లాస్ట్ సైన్ వాట్ మై ఫాదర్ హ్యాస్ డన్ ఈస్ దిస్ ఈస్ ద సైన్. It was on 6th September 2025. So they had a very intimate relationship. They were very friendly towards his children. My mother చాలా స్ట్రిక్ట్, కొట్టాలంటే మా మమ్మీ, ప్రేమించాలంటే డాడీ. సో my father is very friendly. And what all we are spiritually today, what are we all spiritually today, what are we are socially today, what are we all societal today, that's because of our parents, prayerful parents, father and mother. Thank you. అండ్ మా కోసం ప్రార్థన చేయండి. చివరిదిగా శామ్యుల్ చక్కెర. ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా కలిసి సందర్భం ఏదైనప్పటికీ సమాజముగా కూడి ప్రభువుని స్తుతించడానికి, ఆయన మరణ పునరుత్థానమును కూడా మరొకసారి తలపోసుకోవడానికి దేవుడిచ్చినటువంటి పరిస్థితిని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. నేను ఎక్కువసేపు ఏం మాట్లాడిన, పెద్దలు అనేక విషయాలు ఇక్కడ సంఘ చరిత్రకి ఎట్లా ఆరంభించబడింది, దాని తర్వాత కుటుంబ జీవితం విషయంలో కూడా తమ్ముళ్ళు కొంత పంచుకున్నారు. అమ్మ సాక్ష్యము బహుశా సంఘంలో అనేక మందికి అందరికి తెలుసు. నా వ్యక్తిగతంగా మా నాన్నగారితో నాకున్నటువంటి కొన్ని సందర్భాలు, దాంట్లో నేను నేర్చుకున్నాయి కావచ్చు, లేకపోతే ఆయన నన్ను గద్దించినవి కావచ్చు, వీటి వలన నాకు జీవితంలో నేను తెలుసుకున్న పాఠాలు కావచ్చు, కొన్ని సిద్ధాంతపూర్వకంగా వ్యక్తిగా ఎదగటానికి నాకు ఎంతగానో ఉపయోగపడిన విషయాలు కావచ్చు. 2 విషయాలు మా నాన్న చెప్పినాడు. మొదటి విషయము ఏంటంటే, నేను కొంచెం అల్లరి చిల్లరగా ఉండేవాడిని చిన్నతనంలో. స్నేహ బృందం ఎక్కువ, రకరకాల స్నేహాలు, ప్రతి సందులో స్నేహం, సందు చివర వెయిటింగ్ నా కోసం, అట్లా ఉండేదన్నమాట. సిటీ అంతా ఉండేవాళ్ళు, ఇక్కడే కాదు, వనస్థలిపురం కాదు, ఆల్మోస్ట్ సిటీ అంతా, లంగరోజ్ దాకా ఉన్నారు, ఇటు శంషాబాద్ దాకా ఉన్నారు. అంత ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకొని తిరుగుతూ ఉండేవాడిని. చిన్నతనంలోనే రక్షింపడ్డాను, కానీ తర్వాత దినాల్లో ఆ విధంగా నేను ఎక్కువ లౌకికంగా ఉండడం ఆరంభించిన. అప్పుడు మన ఆయనకి డౌట్ వచ్చినట్టుంది, పిలిచి నాకే చెప్పినాడు ఆ మాట. అందరు ఉన్నారు అప్పుడు పిల్లలు కూడా. ఎదుగో, ఎవరైనా సరే నాకు తెలియకుండా గడప దాటి వెళ్ళి పెళ్లి చేసుకుంటే మళ్ళా నా గడప దొక్కొద్దన్నాడు. అప్పుడు డౌట్ మొత్తం నా మీదనే, నేనే అనమాట. ఎటన్నా వెళ్ళిపోతారేమో, ఇంటికి చెడ్డ పేరు వస్తుంది. దాని తర్వాత ఒక సందర్భంలో నేను ఆత్మీయంగా ఎదిగిన తర్వాత డాడీని అడిగినాను, డాడీ ఆ రోజు ఇట్లా చెప్పినావు కదా, అసలు ఎందుకు చెప్పినావు అంటే, ఎక్కువ మంది పిల్లలు పెళ్లి చేయలేదని తొందరపడతాం అనుకున్నారా అంటే, కాదయ్యా, పెళ్ళికి చాలా ఆత్మీయమైనటువంటి గుర్తింపు ఉంది. ప్రభువు రెండోసారి తన బిడ్డలను తీసుకోవడానికి వచ్చినప్పుడు అది కూడా వివాహంతో పోల్చబడింది. అది ఎంతో అది ప్రశస్తమైంది, ఆత్మీయమైంది. ఈ భూలోకంలో కూడా అట్లనే ఉండాలి. అందుకే దేవుని చిత్తానుసారంగానే పెళ్లి చేసుకోవాలా. తల్లిదండ్రులను ఏర్పాటు చేసినాడు పరలోకపు తండ్రి, తర్వాత ఓ తండ్రిగా భూమి మీద నన్ను పెట్టినాడు కాబట్టి నా చిత్తానుసారంగా జరగాలన్నాడు. అది మొదటిది. రెండవది, ఇంకొక సందర్భము చెప్పాలనుకున్నాను. ఆయనకున్నటువంటి విశ్వాసం గురించి. ఎంతోమంది పిల్లలము, దగ్గర 8 మంది అయితే 6 మంది ఇప్పుడు ఉన్నాము. 2 చిన్న వయసులోనే ప్రభు మహిమలోకి పిలువబడినారు. అయితే 6గురిని చూస్తూ ఉంటున్నారు సమాజంలో. అందరికీ 1, 2, 3, మ్యాక్సిమం 3. మా ఇంట్లో మాత్రం 6 మంది. ఎట్లా వీళ్ళు ఏమైపోతారో అని అనుకుంటా ఉంటున్నారు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు ఒకరోజు. అందరు ఇట్లా అనుకుంటా ఉండొచ్చు, వీళ్ళు ఏమైపోతారో ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తాను. నేను విన్నాను. అయినా కూడా మరి మా చదువులు కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాయి, అయిపోయినాయి, కొన్ని సర్టిఫికేట్స్ వచ్చినాయి కూడా. ఒక్కళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ చేసుకొని ఇవ్వలేదు ఆయన. ఒక్కళ్ళు కూడా ఎన్రోల్మెంట్ కాలేదు. ఎంప్లాయ్మెంట్ కొరకు
క్రమంలో మాకు కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ఎక్కడ ఒక్కళ్ళకి కూడా ఆయన ఏమన్నాడంటే, నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చిన పట్టణానికి వచ్చినాను, ఒక సూట్ కేసుతో వచ్చినాను, పెళ్లి చేసుకొని వచ్చినాను, అప్పుడు నాకు ఉద్యోగం లేదు, దేవుడు ఇక్కడ ఉద్యోగం ఇచ్చినాడు, ఇక్కడ నేను ఒక్కడిగా పుట్టినా, నాకు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు లేరు, అయితే ఇంతమంది పిల్లల్ని ఇచ్చినారు, మీరే నాకు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు, ఈరోజు మీరు ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ వరకు వచ్చినాను, మీరు బొంబాయి వరకు వెళ్తారేమో, దుబాయ్ వరకు వెళ్తారేమో, అమెరికాకి వెళ్తారేమో, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఈ మాట చెప్పినాడు. ఈ రెండు విషయాలు మా నాన్న గురించి చెప్తాను. మా నాన్న గురించి ఈ సంవత్సరం మా నాన్న యొక్క వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. మా నాన్నగారి ఈ సంవత్సరము నూతన సంవత్సర వాగ్దానం యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. ధైర్యం వహించుడి, నేను ఈ లోకంను జయించి ఉన్నాను. నిజంగానే ఈ సందర్భంగా దేవుని స్తుతించడానికి కారణం ఏంటంటే, ఈ లోకమును ఆయన వ్యక్తిగత విశ్వాస జీవితంలో ఎప్పుడో జయించినాడు, మొన్నటి దినానితోని పూర్తిగా జయించేసినాడు. ఈ లోక సంబంధి కానే కాదు, ఆయన ప్రభు దగ్గర ఉన్నాడు, అది మొట్టమొదటి విషయం. ఆయన వ్యక్తిగత జీవితంలో నేను గమనించింది, దావీదు తన గురించి తాను పలుకున్నటువంటి మాటలు ఆయనకు ఖచ్చితంగా వర్తిస్తాయి. కీర్తనల గ్రంథంలో 18వ అధ్యాయము 18వ కీర్తన 21వ వచనంలో దావీదు తన యొక్క సాక్ష్యాన్ని నిర్భయంగా ఎంతో ధైర్యంగా పలుకుతున్నటువంటి రెండు మాటలు అక్కడ ఉన్నాయి. తెలుగులో ఎవరుందా? కీర్తనల గ్రంథము 18:21 వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఈ మాటలు మా నాన్నగారి జీవితానికి సంపూర్ణంగా అక్షరము పొల్లు వ్యాకరణంతో సహా వర్తిస్తాయి. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఎప్పుడు ఆయన దేవుని విడిచిపెట్టలేదు, ఏ క్షణాన్ని విడిచిపెట్టలేదు, ఏ రోజు విడిచిపెట్టలేదు. మేము చిన్నపిల్లలుగా పెరుగుతున్న వయసులో కూడా ఒక్కోసారి ఆ మార్గంలోంచి ఒక్కోసారి అటు తొలగిపోయినా కూడా మళ్ళీ వాక్యం ద్వారా, ఫ్యామిలీ ప్రేయర్లో, మళ్ళీ ప్రార్థన ద్వారా మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ మార్గంలో నుంచోబెట్టినటువంటి వ్యక్తి మా నాన్నగారు. ఆయన మాత్రము ఆయన దేవుని మార్గంలో మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఆయన భక్తిహీనుడిగా మేము ఎప్పుడు చూడలేదు కూడా ఆయన్ని. ఇది మన తండ్రి గారి గురించినటువంటి సాక్ష్యం. మరి ఇంటికి పెద్దవాడిని, నా తర్వాత తమ్ముళ్ళు, చెల్లి, అక్క కూడా ఉన్నారు. మీ అందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి. దేవుని ఉద్దేశములు ప్రతి కుటుంబం ద్వారా కూడా సంపూర్ణంగా నెరవేర్చబడినట్లు, ఆయన రాజ్య విస్తీర్ణంలో విస్తరించబడట్లో ఆత్మరక్షణార్థమై వ్యక్తిగత కుటుంబ జీవితాలు కూడా ముందుకు సాగినట్లు ప్రార్థన చేయాలని సంఘమునకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవునికి వందనాలు. ఒక పల్ల పాడుకుందాం. దేవుడు ఒక నగరము మన కొరకే సిద్ధపరచుంది. కంగారు పడొద్దని, వర్షం వచ్చిన ఏం కాదు, కంగారు పడొద్దండి. ఒక్క పల్లవి. ఈ సమయంలో ఎవరైనా చూడండి, పాట అయిపోయిన తర్వాత చిన్న వర్తమానం ఉంటుంది, ఆ తర్వాత మేము చూడడానికి సమయం ఇవ్వం. ఇప్పుడే చూడండి, ఎవరైనా చూసుకుంటే. దేవుడు ఒక నగరము మనకు 465 సాంగ్ నంబర్ 465. నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. మనము వెళ్ళేదం నిశ్చయముగా, మనము వెళ్ళేదం నిశ్చయముగా. సిద్ధపరచుచుండెనుండుటకై.
సిద్ధపరచుచుండెనుండుటకై మేలిమి బంగారము అద్భుత నగరం విలువైన రాళ్ళతో పునాది వేసెను మేలిమి బంగారము అద్భుత నగరం విలువైన రాళ్ళతో పునాది వేసెను రక్తము చే శుద్ధులై క్షమించబడితిమి రక్తము చే శుద్ధులై క్షమించబడితిమి మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా మన కోర రావాలి సిద్ధపరచుచుండెనుండుటకై దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై జయవంతుల కొరకే ఆ నగరం పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు జయవంతుల కొరకే ఆ నగరం పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు విజయుల మౌదము క్రీస్తుని రక్తము చే విజయుల మౌదము క్రీస్తుని రక్తము చే మనము వెళ్ళేదా దయచేసి ముందుకెళ్ళండి నిశ్చయము ముందుకెళ్ళండి మనము వెళ్ళేదా నిశ్చయముగా నిశ్చయముగా నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై మనము వెళ్ళేదం నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై చిన్న వర్తమానం విందాం కొద్ది నిమిషాలు మాత్రం యేసుక్రీస్తు ప్రభువుని అందరికీ వందనములు. ఇదివరకు ప్రభు సహాయపడినాడు, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నంత క్లుప్తంగా దేవుని వాక్యం పంచుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. ఈ సమయంలో మా తండ్రి మీ సన్నిధి మాకు అనుగ్రహించిన కొన్ని ఆడుతుంటున్నాం. మీ దాసుడు మా సోడు జకరియా గారిని బట్టి మా స్తోత్రాలు, దయలమ్మ ప్రభా ఆయన సేవా పరిచయం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆయన గురించి అనేక విషయాలు వింటున్నాం మా ప్రభా. మీ మహిమార్థాన్ని వాడుకున్నందుకు స్తోత్రాలు. ఆయన పరిచయం సంపూర్ణమైన తర్వాత మహిమలు చేర్చుకున్నారు. విడిచిపెట్టబడిన కుటుంబాన్ని కూడా దీవించి ఆదిని ధైర్యపరచమని మిగతా సమయం ఆశకరం వచ్చేయమని యేసుక్రీస్తును ప్రార్థించుకున్నాం తండ్రి, ఆమె. యోబు గ్రంథము మొదటి అధ్యాయం అని తెలిసిన వాక్యమే. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 21-22 వచనాలు. యోబు గ్రంథము మొదటి అధ్యాయం 21-22. నేను నా తల్లి గర్భములో నేను దిగమన్న వచ్చితిని, దిగమన్న అక్కడ తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమున స్తుతి కలుగును గాక. ఈ సంగతులు ఏ విషయమందున యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఇక్కడ యోబుకు మా చరిత్ర మాకు తెలిసిందే కదా. ఆయనతో నీతిపరుడు, భక్తిపరుడు, చెడుతనం విసర్జించిన వాడు. దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. అయినప్పటికీ మరి ఆయనకు ఎంతో సంపద కూడా అనుగ్రహించాడు, సంతానాన్ని దయచేశాడు. అయితే ఒక దినాన సాతానుతో సవాళ్ళను బట్టి మరి దేవుడు సాతానుకు అవకాశం ఇవ్వగా ఆయనకున్నదాన్ని అంతా తీసివేశాడు. అయితే యోబు సాతాను తీసుకుని చెప్పకుండా ఇక్కడ ఏమంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామమునకు స్తుతి, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అలానే యెహోవా
దేవుడే మనల్ని లోకాన్ని పంపిస్తాడు. నేను దిగంబరణ వచ్చేదని చెప్పి అంటాడు. దేవుడే మన లోకాన్ని పంపించాడు. మనం ఎవరు కూడా పలానా రోజున పుడతానని చెప్పి అనుకుని రాలేదు. దేవుడే మన తల్లిదండ్రులను తర్వాత మన పుట్టుకను నెలకొల్పేవాడు. అదైన తర్వాత మరి ఆయన పంపించినప్పుడే మన యొక్క ఆయుష్ను కూడా నిర్ణయిస్తాడు. యోబు గ్రంథము 14వ అధ్యాయం. అదే యోబు గ్రంథంలో మరణాన్ని గురించి అనేక విషయాలు ఉంటున్నాయి. యోబు గ్రంథము 14వ అధ్యాయం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చూడండి. నరుల ఆయుష్ కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మెంచజాన వైపరిమాణం వారికి నియమించి ఉన్నావు. మెంచజాన వైపరిమాణం వారికి నియమించి ఉన్నావు. ప్రభువే ఆయన లోకాన్ని మనం పంపిస్తాడు. తర్వాత ఆయన వయసు నిర్ణయిస్తాడు. అదైన తర్వాత మనం తీసుకొని పోతాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాడు. కనుక మరి జకరియా గారిని దేవుడు తన కుమారుడుగా అనుగ్రహించాడు. తర్వాత మరి సోదరి కళకు భర్తగా అనుగ్రహించాడు. ఆ తర్వాత పిల్లలకు తండ్రిగా అనుగ్రహించాడు. తర్వాత ప్రభుత్వానికి ఒక ఎంప్లాయీగా అనుగ్రహించాడు. సంఘానికి ఒక పరిచారకుడు పనిముట్టుగా అనుగ్రహించాడు. ఆ పని అంతా అయిపోయిన తర్వాత ప్రభువాన్ని తీసుకొని పోయాడు. కనుక మనం ఈ లోకంలో వచ్చినప్పుడు ప్రభు మన సొంత దర్శించి ఆయనకు రక్షణ గ్రహించాడు, నిత్య జీవాన్ని దయచేశాడు. అలానే మరి ప్రభు వీటన్నిటిలో కూడా మనం ఆయన సేవించాలని కోరుతున్నాడు. మరి జకరియా గారు మరి సోదరి కళా గారితో వివాహం జరిగించబడి భర్తగా అనుగ్రహించారు. కనుక కుటుంబాన్ని కూడా ఆయన సరిగా పరిపాలన చేసుకున్నట్టు చూస్తాం. సంతానం అనుగ్రహించాడు, పిల్లలకు తండ్రిగా అనుగ్రహించాడు. సోదరితో పాటుగా పరిచయంతో చేశారు. సహోదరి కనుక సహకారం లేకపోతే ఇంత పరిచయం చేయగలిగేవారు కాదు. మనం సాక్ష్యాలు కూడా విన్నాం కదా, ఇద్దరు కలిసిపోయి ఆయా ప్రాంతాల్లో పరిచయం చేసేవారని, ఎల్బీ నగర ప్రాంతాల్లో. కనుక సహోదరికి కూడా మరి ఆయనకు తగినటువంటి సహకారాన్ని దేవుడు అనుగ్రహించాడు. కనుక మరి అలాగనే కుటుంబం పట్ల కూడా ఆయన తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. అది కూడా పరిచర్యే. పరిచర్య అంటే వరకు సువార్త ప్రకటించడమే కాదు, కుటుంబంగా తండ్రిగా భర్తగా తన పరిచర్య నెరవేర్చాడు. అది ప్రభు ఇచ్చిన పరిచర్య. కుటుంబాన్ని ప్రభు ఇస్తాడు. లోకం అంతా మోసం అంటారు. నేను దానికి ఒప్పుకోను. మీరు ఒప్పుకోకపోయినా లోకం అంతా మోసం అంటే ఏమి అనుభవిస్తున్నాం? పొద్దున్నే సాయంత్రం వరకు ఇన్ని సంవత్సరాలు మరి లోకాన్ని అనుభవిస్తున్నాం కదా. లోకం అంత మోసం కాదు, కొంతే మోసం. లోకమాన్ని అంటుకోకుండా చూసుకోమంట. లోకంలో సుఖం ఉంది, సౌఖ్యం ఉంది, పరిస్థితి ఉంది, మలినం కూడా ఉంటుంది. కానీ లోకమాన్ని అంటుకోదు. లోకమంతా మోసం కాదు. లోకమంతా మోసం అంటే మనందరం వెళ్ళిపోవాల్సిందే. మరి జీవిస్తున్నాం కదా, తింటున్నాం, తాగుతున్నాం, అనుభవిస్తున్నాం, ఆనందిస్తున్నాం, అదే చేస్తున్నాం. భార్యను పిల్లల్ని ఇచ్చాడు ప్రభు కుటుంబ జీవితాన్ని సంతోషించమని. కాబట్టి సోదరిని కూడా అనుగ్రహించాడు. అలాగన భర్తగా ఆయన చేయగలిగింది ఆయన చేశారు. ఆయన తండ్రిగా కూడా పిల్లలను దేవుని భయభక్తులు పెంచి కుటుంబ ప్రార్థన కలిగి ఉండి వారికి సువార్తను అందించి తగిన సమయంలో వారిని ప్రభువులకు నడిపించాడు. వారితో ఆయన మాదిరికరంగా జీవించాడు. మన పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. మనం చెప్పేదానికంటే స్కూల్లో నేర్చుకునేదానికంటే కూడా పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకుంటారు. తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చేస్తారో అలా చేస్తూ ఉంటారు. అదే మనం చూస్తాం. సమయాలు ఏలి దగ్గరికి తీసుకొని రాబడినప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడంట. అదెందుకు? ఆ తల్లిదండ్రులు ప్రభుని ఆరాధన చూశాడు కనుక వాడు చెప్పకుండానే ఏలి దగ్గరికి వచ్చినప్పుడు సాష్టాంగ. అలానే మరి తల్లిదండ్రి మారికరంగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రభులోనికి వచ్చారు. అలానే తండ్రిగా కూడా ఆయన తన బాధ్యత నెరవేర్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం అని చెల్లించవలసి ఉంటున్నాం. అలానే ఉద్యోగంలో కూడా సాక్ష్యం వింటున్నాం. ఆయన లంచం తీసుకోకుండా ఆయన ఉద్యోగం చేశాడు. కనుక అది కూడా సేవే. దేవుడు మనకు ఆయన చూడంగానే ఇప్పుడు కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడు? కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీరు దేవునికి పరిచారకులై ఉన్నారు, దేవునికి ఎంప్లాయీస్ అయి ఉన్నారు, దేవుని యొక్క సేవకులు. మీరు నువ్వు దేవుని సేవకుడుగా అక్కడ ఆ డిపార్ట్మెంట్లో మీరు పనిచేస్తున్నారు. అక్కడ దేవునికి సాక్షిగా ఉండాలి. అది కూడా పరిచర్యే. నమ్మకంగా సమాజాన్ని మనం సేవించేది పరిచర్య. ఎందుకు? ఆ సమాజంలో ప్రభు పెట్టాడు. సమాజం ద్వారా మేము మేలు పొందుతున్నాం. కనుక మనం చేయవలసింది మన కర్తవ్యం అక్కడ
నెరవేరుస్తాం. అది కూడా పరిచర్య, అది కూడా సేవ, అది కూడా సోడు నమ్మకంగా నెరవేర్చాడు. అదైన తర్వాత ప్రభు మరి తన కృపచొప్పున మందిరాన్ని సమకూర్చి రక్షించుకున్నాడు. మరి ఇందాక మనం వింటున్నాము, అద్భుతమైన రీతిగా ఇక్కడ సాక్ష్యం నెలకొల్పబడింది. దానికి మూల స్తంభముగా ఉండి ఆరంభం నుంచి మరి ఎంతవరకు కొనసాగించారు. ఎవరైతే నేను గమనించింది, ఒకవేళ తప్ప ఎవరైతే నమ్మకంగా ఉద్యోగం చేస్తారో వాళ్ళు ఎక్కువ కాలం పెన్షన్ తీసుకుంటారు. ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నవారు ఎక్కువ కాలం గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటారు. ఉద్యోగాన్ని అటు ఇటు సరిగా లోపడకుండా అటు ఇటు తక్కిడికి బిక్కడిగా చేసేవాళ్ళు కొద్ది కాలం ఉంచుతారు. ప్రభు అయిపోయిన తర్వాత టక్ తీసేసుకుంటాడు, ఆయన తీసుకుపోతాడు. ఎందుకంటే నమ్మకంగా చేయలే ఉద్యోగం, నీకు ఎందుకు పెన్షన్ చేయాలి, ఇంకెందుకు ఉంచాలని లోపల నేను ప్రభు తీసేసుకుంటాడు. అలా మరి సోడు కాలం ఉన్నాడు గవర్నమెంట్ పెన్షన్ పొందారంటే దేవుని యొక్క కృప. అదే సమయంలో దేవుని మందిరంలో పరిచర్య, ఇది గొప్ప పరిచర్య. ఉద్యోగం అయిపోయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత మరి మళ్ళీ ఉద్యోగం చేయకుండా కుటుంబం ఉన్నప్పటికీ మరి ఉద్యోగం చేసేటప్పుడు కూడా పరిచర్య చేశాడు ఆయన. ఉద్యోగం చేసేటప్పుడు కూడా సో ఫ్లాగ్ గారు అంటుండేవాళ్ళు, ఉద్యోగం చేస్తే పరిచర్య చేసేవాళ్ళు ఓవర్ టైమర్స్ అని. సంపూర్ణ కాల సేవకులు అంటారు, మంచిదే కొంతమంది పిలిపిస్తాడు, ప్రభు వాడుకుంటాడు అద్భుతంగా. అదే సమయంలో ఎవరైతే ఉద్యోగం చేస్తూ పరిచర్య చేస్తారో వాళ్ళు ఓవర్ టైమర్స్ ఎక్కువ పని చేసేవాళ్ళు. కానీ వాడు కూడా ప్రతిఫలం, వీళ్ళకి కూడా ప్రతిఫలం. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత ఇక్కడ పరిచర్య సంఘం ఇక్కడ నిలబడి ఉంటుంది. దాన్ని బట్టి కూడా దేవుడు ఆయనకు ప్రతిఫలం ఇస్తాడు. సంఘం నిలబడింది, దేవునికి స్తోత్రం. అలాగున మరి యెహోవా ఆయన ఇచ్చాడు మరి జకరియా గారిని కుటుంబానికి భర్తగా, తండ్రిగా ఇచ్చాడు. తర్వాత సంఘానికి సహోదరుడుగా, పరిచారకుడుగా, నాయకుడిగా అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. గవర్నమెంట్కి కూడా ఆయన ఎంప్లాయీగా ఇచ్చాడు. ఆయన ద్వారా జరిగిన పరిచర్య, అక్కడ విడిచిపెట్టినటువంటి సాక్ష్యాన్ని బట్టి మనం దేవునికి స్తోత్రాలు. యెహోవా ఇచ్చాను. ఇప్పుడు ఆయన సమయం అయిపోయింది. మనం ఇందాక జకరియా గురించి చదువుకున్నాం. లోకా సువార్త 1:23 ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. అది మన శాశ్వతమైన గృహం. కనుక ఆయనకు బిడ్డలను, ఆయనకు పరిచారకులను ఆయన వాళ్ళ పరిచర్య సంపూర్ణమయ్యేంత వరకు ఉంచుతాడు. ఆ తర్వాత తీసుకొని పోతాడు. అదే మనం యేసుప్రభువు కూడా అంటాడు యోహాను సువార్త 17:4 నువ్వు నాకు అప్పగించిన పని సంపూర్ణం చేశాను అని అంటాడు. తండ్రికి ప్రార్థన చేసినప్పుడు నువ్వు నాకు అప్పగించిన పని సంపూర్ణం చేశాను ప్రభు, ఇంకా సులువులో ఆయన మరణించవలసి ఉంటుంది, సంపూర్ణం చేశాను కనుక నేను ఎదుకు వస్తాను, నువ్వు నన్ను మహింపరచమని యేసుప్రభువు తండ్రి దగ్గర ప్రార్థన చేస్తాడు. అలాగనే అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడు, నా పరుగు కడపట్టి ఉంచాను, నా విశ్వాసము కాపాడుకున్నాను, నా తర్వాత మంచి పోరాటము పోరాడు కనుక నా కొరకు నీతి కిరీటం, మంచి పోరాటం. అటువంటి నిశ్చితులను కానీ వచ్చాడు. నేను నా పరిచయ ప్రభావించిన దాన్ని నేను చేసి వేశాను కనుక నా కొరకు నీతి కిరీటం ఉంచబడదని మరి తిమోతికి హెచ్చరిక చేస్తాడు. కనుక నీ పరిచయం కూడా సంపూర్ణంగా చేయమంటాడు. కనుక ప్రభు మనకు అప్పగించిన పరిచయం సంపూర్ణంగా నెరవేర్చాలి. మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే దేవునితో మనకు సంబంధం ఉండదు. ఈ లోకమును అనుభవిస్తాం, కానీ లోకం విడిచిపెట్టిన తర్వాత నరకానికి వెళ్ళాలి. మనం చూడంగానే ఎప్పుడు లూకా సువార్త 16 మనకు తెలుసు. లాజరు ధనవంతుడు, లాజరుకి ఆహారం లేదు, ఆశ్రయం లేదు, ఆస్తి లేదు, ఔషధం లేదు, ఏమీ లేకపోయినా కూడా దేవుని విశ్వాసం కలిగి ఉండినాడు. అది గొప్ప ఐశ్వర్యం ఆయనకి. అందుకని ఆయన చనిపోయినప్పుడు ఏం చదువుతాం, అక్కడ దేవదూతలు వచ్చి ఆయన తీసుకొని పోయారు. మేము ఆయన భూస్థాపన చేసినోడు కూడా ఎవరు లేనట్టుంది, మరి ఆ కుక్కలే తినేసినేమో ఆయన శరీరాన్ని మాకు తెలియదు. కానీ దేవదూతలు వచ్చి ఆయన ఆత్మను పరలోకాన్ని తీసుకుపోతే అబ్రహాము రొమ్మను చేర్చారు. అయితే ఆ ధనవంతుడు కూడా చనిపోయిన చదువుతాం అక్కడ. ధనవంతుడు కూడా చనిపోతారు, అందరూ చనిపోతారు, నాకు తెలుసు కదా. మరణం అందరికీ వచ్చును. మనం ప్రసంగం 7వ అధ్యాయంలో చదువుతాం. మనం అది బ్రతికున్న వారు దాన్ని మనసులో పెట్టాలంటాడు. కనుక ఆ ధనవంతుడు పాతి పెట్టబడినప్పుడు ఏమైంది, అతని ఆత్మ మాత్రము పాతాళంలో ఉండి వేదన పడుతుంది. అక్కడ యేసుప్రభు వారు దేవుని కుమారుడు, దేవుని దగ్గర నుంచి ఆయన స్పష్టంగా పరలోకాన్ని పాతాళాన్ని తెరిచి చూపించాడు. చనిపోయిన తన తండ్రికి ఏమవుతుంది ఎవరికి తెలియదు, అయితే దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. నువ్వు దేవునితో సంబంధం లేకుండా జీవించినట్లయితే
పాతాళానికి వెళ్తాం. ప్రభుతో సంబంధం కలిగి ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాం. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు ఆ దొంగతోటి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. కనుక ఇప్పుడు చనిపోయిన అందరూ పరదేశంలో ప్రభు దగ్గరికి వెళ్తారు, విశ్రాంతిలో ఉంటుంది. మనం చదువుకున్నాం ప్రకటన 14:13 కూడా. కనుక అక్కడ శ్రేష్టమైన ప్రదేశం వరకు ఉండదు. ప్రభుని అంగీకరించకపోతే పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. దాని నుంచి మనం తప్పించుకుంటానికి ఉన్న సందర్భాలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నువ్వు చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? శరీరం ఇక్కడ ఘనంగా పాతి పెట్టబడవచ్చు, మంచి మంచి రీతిగా పాతి పెట్టబడవచ్చు, కానీ నీ ఆత్మకు మరణం లేదు, నిత్యత్వం వరకు ఉంటుంది. అది ఆ నరకంలోనైనా మరణించకుండా ఉంటుంది, వేదన పడుతూ ఉంటుంది, పరలోకమైన ప్రభుత్వ పాటుగా ఆ నిత్యమైన సంతోషంలో ఉంటుంది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక మనం ఆయనతో పాటుగా నిత్యత్వంలో ఆయన ఉండాలని ఒక కోరిక. ఈ మట్టి దేహంతో మనకు ఉండడానికి ఇష్టం లేదు. ఇది సృష్టించిపోయే శరీరం. అయితే మహిమ శరీరము, అక్షయమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము, బలమైన శరీరంతో మనం ఉండాలని దేవుని యొక్క కోరిక. అది ఇవ్వాలంటే ఈ గుడారము క్షీణించిపోవాల్సిందే, ఈ శరీరం. అందుకని మరణాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. అది మరణం కూడా గొప్ప దీవెన. అందుకని ప్రభు నిద్రించేవారు ధన్యులు. ఎందుకంటే ఈ శరీరం ఈ పాతది పోయి క్రొత్తది మనకు రాబోతుంది, క్రొత్తది వస్తుంది. అంతవరకు సమాధిలో గ్రీన్ రెస్ట్, విశ్రాంతి. కనుక మరి యెహోవా తీసుకుని మరి మనం ఈ సందర్భంలో ప్రభు మనతో మాట్లాడుతుంటే ఇంకా మనం ప్రభుని అంగీకరించకపోతే మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ ఆయుష్ ఆయన నియమించాడు. ఆయుష్ అయిపోయిన తర్వాత ప్రభు బిడ్డలైతేనేమో ఆయన తీసుకొని పోతాడు. ప్రభు బిడ్డలను కాని వారికి ఏం చేస్తాడో తెలుసా? ఆ లెక్క పూర్తయిన తర్వాత టక్కన కొట్టేస్తాడు. చూడండి, ఇది ఒక 2 నిమిషాలు ముగించి చేస్తా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. దురాశ గర్భము ధరించి పాపమును కనుగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రభు అవకాశం ఇస్తూ ఉంటాడు. మారు మనసు పొందటానికి, ప్రభు దగ్గరటానికి, చెడుగును విడిచిపెట్టడానికి అవకాశం ఇస్తూ ఉంటాడు. కొంత లెక్క ఆయుష్ నిర్ణయించినట్లుగానే ఒక లెక్క కూడా నిర్ణయిస్తాడు ప్రభు. అందుకనే దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం కదా. అప్పుడేమంటాడు? మెనే టేకెల్ ఉఫార్సిన్, అంటే నీ లెక్క సంపూర్ణమైపోయిందయ్యా. ఇన్ని అబద్ధాలు ఆడావు, ఇన్ని దొంగతనాలు చేసావు, ఎన్నిసార్లు మోసం చేసావు, నీకు అపనమ్మకం జీవించావు, లెక్క పూర్తి అయిపోయింది. ఇంకంతే, ఇంకొక నీకు ఎక్స్ట్రా గ్రేస్ లేదు, ఇంకెక్కువ ఇచ్చేది లేదు. త్రాసులో తూకం వేస్తే తక్కువ పడ్డావు. నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చా, భార్యకు పిల్లలకు నువ్వు చేయవలసిన చేయలా, మంచి ఉద్యోగం ఇచ్చా, అక్కడ ప్రభు నా కొరకు నమ్మకంగా జీవించలా. నీకు సమాజాన్ని ఇచ్చాను, సమాజానికి సేవ చేయాలి, ద్రోహం చేసావు, నష్టం కలిగించావు, తక్కువ పడ్డావు. నేను కోరింది నువ్వు చేయలేదు, మనుషులుగా నువ్వు కోరింది చేయలేదు కాబట్టి అయిపోయింది ఆ రాత్రి సమయం. అట్లానే ఆ సంఖ్య పూర్తి అయినప్పుడు, ఆ ఇచ్చిన తూకం సరిగా లేనప్పుడు ప్రభు కొట్టేస్తాడు. ఇక ఆ తర్వాత పాతాళమే గతి, నరకమే గతి. కనుకనే దేవుడు తన చొప్పున ప్రేమ చొప్పున ఇంకా మన సజీవులుగా ఉంచాడంటే మారు మనసు పొందాలని, తర్వాత మారు మనసు పొందిన వారము ప్రభువు కొరకే నమ్మకంగా జీవించాలని. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. సామెతలు చాలామంది చెప్పారు. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 20వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం, Proverbs chapter 20:7. చదవండి. యథార్థమునకు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులగుదురు. యథార్థమునకు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులగుతారు. కానీ వారి నీతిమంతులు, ఆయన యథార్థవంతుగా నీతిమంతులుగా జీవించారు, బదులుకి వెళ్ళారు. మరి ఆయన పిల్లలు ఆయన తదనంతరం నీతిమంతులుగా ధన్యులు అవుతారు. కాబట్టి ఆ దీవెనలో కొనసాగాలి. క్రైస్తవ జీవితం రిలే రేస్ మనకు తెలుసు కదా. కొంతమంది పరిగెత్తుతారు, కొంతమంది పరిగెత్తారు, ఆ బ్యాట్ను వేరేలకు అప్పగిస్తారు, వాళ్ళు పరిగెత్తుతారు, అలానా చివరి గమ్యం చేరుకుంటారు. అలాగనే క్రైస్తవ జీవితం, మరి తండ్రి జకరియా గారు ఎంతో ప్రయాసపడి పరిచయం చేసినారు. ఆయన మాదిరికరమైన జీవితం ద్వారా, పరిచయం ద్వారా కనుపరిచారు. కాబట్టి అది ఇప్పుడు పిల్లలు కొనసాగించాలి. విడిచిపెట్టుకున్న మనం, బ్రతికున్న మనం ప్రభు కొరకు జీవించాలంటే నా పరిచయం ఏమిటి?
నేను కుటుంబానికి చేయవలసింది ఏమిటి, సమాజానికి చేయవలసింది ఏమిటి, సంఘానికి చేయవలసింది ఏమిటి, అది ప్రభుని అడిగితే చూపిస్తారు. నా వాక్యంలో ప్రభు స్పష్టంగా తెలియజేశాడు. మనకు కొన్ని తలాంతులు ఇచ్చాడు, కొన్ని ఆత్మీయ వరాలు ఇచ్చాడు, కృపవరాలు ఇచ్చాడు. వాడిని సద్వినియోగపరుచుకొని దేవుని మహిమార్థమై సంఘక్షేమం కొరకే మనం వాడిని వాడవలసి ఉంటున్నాం. ఇస్తాడు, జీతం ఇస్తాడు, సిద్ధపరిచి జీతం అంటాడు ప్రకటన 22:12. కనుక ఆ జీతం పొందడానికి, ఆ కిరీటాలు పొందడానికి మనం పరిచయం జరిగించవలసి ఉంటున్నాం. అదే సమయంలో ఇప్పుడు మరి అవును మరి ప్రియులు కోల్పోయినప్పుడు దుఃఖం ఉంటుంది. అయితే ప్రభు అదే సమయంలో ఆయన ఆదరణ కూడా ఇస్తాడు. చూడండి, కీర్తన 68వ కీర్తన 5వ వచనం, 68వ కీర్తన 5వ వచనం, 68:5, 68:5 చదవండి. తన పరిశుద్ధాలయమందున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరానికి న్యాయకర్తనై ఉన్నాడు. విధవరానికి న్యాయకర్త, తండ్రి లేని వారికి తండ్రి. తండ్రిని ఇచ్చినప్పుడు దేవుడు తండ్రిని చూసుకున్నప్పుడు తరణిస్తున్న ఆయన ఉండి ఆదిస్తాడు, ధైర్యపరుస్తాడు, పనులు సంరక్షిస్తాడు. లేని వారికి తండ్రి. తర్వాత 2 కొరింథీ 1వ అధ్యాయం, 2 కొరింథీ 1వ అధ్యాయం 3వ వచనం నుండి, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ గురించి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అనే దేవుడు స్థిరపడును గాక. మనకి 300 ఆదరణ ఉంటున్నది. తండ్రి దేవుడు మనం ఆదరిస్తాడు. యేసు ప్రభువు వారు మనం ఆదరిస్తాడు తన వాక్యం ద్వారా. ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. మన కష్టాలు మనకు తెలుసు. 3వదిగా పరిశుద్ధాత్మ మనకు ఉన్నాడు. పరిశుద్ధ ఆదరణకర్త. మనం యోహాను సువార్త 14:15-16 వచ్చిన చూస్తాం. ఆదరణకర్త వచ్చినప్పుడు ఆయన మీకు తోడుగా ఉంటాడు, మనం ఆదరిస్తాడు. 300 ఆదరణ మనకు ఉంటుంది. దేవుడే మనతో మనం ఆదరిస్తాడు. ఆయన గాయం చేయవాడు, గాయమును మాన్పువాడు. కనుక తండ్రిని తీసుకున్నప్పుడు కలిసి ఆవిడ తండ్రి నెరవేర్చవన్నీ కూడా నెరవేరుస్తాడు. పరిశుద్ధంలో తండ్రి దేవుడు మన తండ్రిగా ఉంటున్నాడు. తల్లి వల్ల ఆదరిస్తాడు, స్నేహితుడికి మనం ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, ఆయన అనిపిస్తాడు. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాం. కనుక తండ్రి యొక్క మాదిరి చూశారు, సహ విశ్వాసాలు ఆయనకు మాదిరి చూశారు. ఆయన విడిచిపోయిన పరిచయం మనం కొనసాగించవలసి ఉన్నాం. మరి అందరూ వెళ్ళిపోవాలా, కొత్త వారు రావాలి. నమ్మకమైన సామాజిక పని వారిని ప్రభు లేకమని మనం అడగవలసి ఉంటున్నాం. నమ్మకత్వం అవసరము, సామర్థ్యం కూడా అవసరం. నమ్మకం, సామర్థ్యం పనివారిని ప్రభు అనుగ్రహిస్తే సంఘ పరిచర్య రాకడ పర్యంతం కొనసాగుతుంది. మనం చేయవలసిన పరిచయం చేస్తే మనం అయిపోయిన తర్వాత ప్రభు మనం కూడా తీసుకొని పోతాడు. నిశ్చితం మనం ఆయనతో పాటుగా ఉంటాం. అయితే ఆయన రాకముందే మనం ఇంకా మనం సజీవంగా ఉన్నప్పుడు ఆయన వస్తే మనకు ఆ నిరీక్షణ ఉంటుంది. ప్రభు వచ్చేటప్పుడు ఆయన తీసుకొని వస్తాడు. అమర్చమైన, అక్షయమైన, బలమైన, మహిమ గల శరీరంతో వారు వస్తారు. మనం కూడా మార్పు చెంది అంతలో సదాకాలం ఉంటాం. ఆయనకు ఎంతో మహత్తర భవిష్యత్తును ప్రభు సిద్ధం చేస్తున్నాడు. ఆ పరిశుద్ధమైన నగరం కొరకు మనం సిద్ధపడాలి. అక్కడ శాశ్వత కాలం ఉండబోతున్నాం. ఈ లోకాన్ని అనుభవించమన్నాడు, పరిమితంగా అనుభవించమన్నాడు. కానీ పూర్తిగా ఏమన్నా లోకమంతా మోసం కాదు, అంత అనుభవిస్తున్నాం కదా. తింటున్నాం, తాగుతున్నాం, కుటుంబాలు చేతి కలుగుతున్నాం, ఈ లోకంలో అంత అనుభవిస్తున్నాం కదా. అనుభవించమని ప్రభు చెప్పాడు. కానీ పరిమితంగా బౌండరీ దాటవద్దు. హద్దులు ఏర్పాటు చేశాడు ప్రభు తన వాక్యంలో. హద్దు దాటవద్దు. హద్దు దాటితే దాని తగిన శిక్ష. హద్దు లోపల ఉంటే ఆనందించు, సంతోషించు, ప్రభుత్వం జీవించు. ఆ రీతిగా ఈ కుటుంబానికి కూడా సంతాన ప్రభు దీవించి ఆశను బలపరిచి ఇంకా పరిసరం కూడా ఎక్కువ ఉన్నటువంటి సహ విశ్వాసులు అయితేమి, ఆయన సతపనివారు, ఆయన గమనించిన వారు, ఆయన ద్వారా మేలు పొందిన వారు పరిచయలో కొనసాగించిన ప్రభు వారికి సహాయపడినగాక. మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి, కానీ వెళ్ళలేము. చివరిదిగా నేను కూడా సౌడు జకర్యన్నతో 10 నెలలు సహవాసం చేస్తూ వచ్చాను. 2 మాటలు మాత్రం, 2 మాటలు అంటే 2 నిమిషాలు కాదు. ఆ వర్షం తగ్గేంతవరకు కంగారు పడద్దు. 5 నిమిషాల్లోనే మనం ముగించుకొని మనం వెళ్తాం. మీకన్నా తొందరగా నేను వెళ్ళాలి, నాకు ట్రైన్ టైం అవుతుంది.
అన్నకు దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఒకసారి చదువు రండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 16:33 33వ వచనం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము కలిసి చదువుకుందాం. మీ బాగులు స్పష్టముగా దగ్గరగా చదవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 16 verse 33 రీడింగ్ ఆల్ టుగెదర్. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన్ను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవుడి భావం దీవించిన గాక. అన్నకు ఈ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానము ధైర్యము తెచ్చుకోనండి, నేను లోకమును జయించిన. దేవుడు మనకు ఒకసారి వాగ్దానం ఏదైనా ఇచ్చినాడు అంటే దాని అర్థం ఏంటంటే, చాలామంది ఆ వాగ్దానం అధ్యాయం చదువుకోరు, అధ్యాయం మొత్తం చదవకుండా దేవుడు ఏదో వాగ్దానం ఇచ్చేసారని చాలా సంతోషిస్తూ ఉంటారు. మంచిదే, కానీ అధ్యాయం ఏం చెప్తుంది? వాస్తవంగా ఈ సంవత్సరం అన్నకు దేవుడిచ్చిన అధ్యాయంలోనే అన్న సాక్ష్యమే మనం చూడవచ్చు. రండి 32వ వచనం చూస్తే, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. ఐఎమ్ నాట్ అలోన్. నేను ఒంటరిగా లేను. ఈరోజు మనం ఇంత గెర్షం అని చెప్తా వచ్చినాడు 3 సహవాసాలు, స్నేహాల గురించి. మనం అందరం అన్న భౌతిక దేహాన్ని తీసుకుని వెళ్తాం, అక్కడ భూస్థాపన చేస్తాం, వచ్చేస్తాం. మనం అనుకుంటాం ఆయన ఒంటరిగా ఉన్నాడు. బట్ అలో ఆయన ఒంటరిగా లేడు, ఆయనతో పాటి తండ్రి ఉన్నాడు. సరే, అన్నతో దేవుడు నాకు ఇచ్చిన సహవాసంలో కొన్ని విషయాలు నేను నేర్చుకున్నాను. 10 నెలల్లో ఏ రోజు కూడా నన్ను బ్రదర్ అని పిలవాలి, ఆయన అన్న అని పిలిచేవాడు. 10 నెలలు అయింది నేను వచ్చేంత వరకు. ఏ రోజు కూడా నన్ను బ్రదరు, తమ్ముడు పేరు ఎప్పుడు అన్న అనే పిలిచేవాడు. ఒక 2 వారాల క్రితం నేను ఇక్కడ దగ్గరలో వెళ్ళాను, చివరిగా వచ్చాను. ఆ రోజు చివరి ప్రార్థన వాస్తవంగా అన్నకి రాశాను మినిస్ట్రీలో. నేను వచ్చానని చెప్పి నేను తీసేసుకొని నేను ప్రార్థన చేసేసాను. ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఎల్డర్స్ రూమ్లో కూర్చుంటారు ఆఫరింగ్ అయిన తర్వాత. ఏనా విశేషాలు, ఏం కథ అన్న. బ్రదర్ 4 వారాలు లేదు మీరు ఎలాగ, నేను ఊరికనే వండుకున్నా తమాషా, ఏం మీరు నెలైంది కనపడట్లా అన్న ఉట్టిగా. నేను బయటికి పోయి ఆయన అన్న, బ్రదర్ మీరు 4 వారాలు ఏంది మీరు కనపడట్లేదు అన్నాడు. ఏం చేస్తాం మరి, పెద్దోళ్ళు పంపిస్తారు. అట్లా కుదరదు బ్రదర్, మీరు నెలకు 1 వారం అన్నా ఉన్నారు. ఇంతకుముందు వారం మార్చి వారం ఉండనేవాడు, ఇప్పుడు నెలకు 1 వారం అన్నా ఉండు అన్నాడు. అంతకు నెలకు ముందు నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన కూర్చుంటాట్లే అంత నేను మాట్లాడే మాట, ఏమన్నా విశేషాలు, ఏంటి విశేషాలు అంట. ఆయన చెప్పిన మాట ఏంటంటే, అన్న ఇస్సాకార్ అన్న నా జాత, మోషే అన్న నా జాత, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, నేను ఒకడే ఉన్నానన్నాడు. మరి ఏం చేయాలన్నా, నేను రోజు ప్రార్థన చేస్తానన్న, నేను పోవాలని. నేను పోవట్లంటే ఇస్సాకార్ బ్రదర్ బదులు దేవుడు భాస్కర్ రావు బ్రదర్ని తెచ్చాడు, మోసస్ అన్న బ్రదర్లు చంద్రరాజు తెచ్చాడు, మరి నీ బదులు ఎవరు వచ్చారో అని అడిగాడు. అన్నవాడు. కాబట్టి నువ్వు ఈరోజు నుంచి ప్రార్థన చేయి, ప్రభా నా ప్లేస్ భర్తీ చేసి తర్వాత నన్ను తీసుకొని చేయంటే, నేను రోజు చేస్తానన్నా నన్ను తీసుకోమని. నిన్ను తీసుకోమని కాదు చేయాల్సింది, నిన్ను తీసుకోమని చేయొద్దు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నా ప్లేస్ను భర్తీ చేసే వ్యక్తి కావాలి అని ప్రార్థన చేస్తానన్నా అన్నాడు. మొన్న కలిసినప్పుడు ప్రార్థన చేస్తాను అంటే, చేస్తాను నా ప్లేస్ భర్తీ కోసం చేస్తాను అన్న. చాలా సంతోషం. ఎట్టకేలకి పోయిన సండే అన్నకు చివరి ప్రార్థన పరిచయం రాశాను. సంఘంలో ఆయన చివరిగా ప్రార్థన చేసి సంఘాన్ని దేవునికి అప్పచెప్పాడు. కానీ దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే, చివరిగా ఆయన మీద చేయించి ప్రార్థన చేసి నేను ఆయనకు దేవునికి అప్పచెప్పాను. గత రాత్రి 12 గంటల టైంలో నాకు 5 రోజుల నుంచి నాకు నిద్ర లేదు. ఎవ్రీడే నేను 2 అవర్స్ మాత్రమే పడుకుంటున్నాను ఫ్రైడే నుండి. సరే ఈరోజు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, సోమవారం పడుకుందామని చెప్పి జస్ట్ అలా పడకేసాను. అక్క ఫోన్ చేసి, బ్రదర్ అన్న ఆరోగ్యం బాగలేదు, ఇమీడియట్గా వస్తాను, నాకు హాస్పిటల్కి వెళ్దా అంటే, హాస్పిటల్ కాదు కనీసం మీరు వచ్చి ప్రార్థన చేయండి, నాకు వస్తానుండని చెప్పేసి వెంటనే వెళ్ళా. జగరన్నా ప్రైజ్ లాడ్ అన్న, ప్రైజ్ లాడ్ అన్నాడు. ఎలా ఉన్నావు, మాటలు రావట్లేదు అన్నాడు. కొద్దిసేపు మాట్లాడినాను. ప్రార్థన చేస్తున్నా అని అడిగా, చేయండి అన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత
యేసు నామమున ప్రార్థిస్తున్నానంటే ఆయన ఎంత కాన్షియస్ ఉన్నాడంటే వాళ్ళు మెలాకి ప్రసన్న, తర్వాత అక్క ముగ్గురు, తర్వాత సుధాకర్, తర్వాత మేము ఉన్నాము. ఆమేన్ అన్నాడు. నేను ఆయన కాన్షియస్లో ఉన్నాడు. ఈయనకేం బాగానే ఉంది, బాగలేదని కంగారు పడద్దండి. ఆయన కాన్షియస్లో ఉండి ఆమెన్ చెప్తాడు. వచ్చే బ్రదర్ నా పోయిస్తా నేను అంటా. మంచిది బ్రదర్ అని వెంటనే నాకు తెలిసిన కొంచెం డాక్టర్స్ ఉన్నారు మందిరంలో కూడా. డాక్టర్ రవితేజ వాళ్ళకు వీడియో కాల్ చేసి చూపించి పరిస్థితి ఏంటి చెప్పండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలా లేదా, వాళ్ళేమో డాక్టర్స్ వద్దంటున్నారు అంటే అది ఏజ్ ఫ్యాక్టర్ అన్నా ఏం కాదు, కంగారు పడద్దు అన్నారు. అయితే ప్రభు ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రతిరోజు చేసిన ప్రార్థన ఏంటంటే ఈ సంవత్సరంలో నాతో చెప్పిన మాట, నేను ప్రభు దగ్గరికి పోయేకి రెడీగా ఉండా, నేను ప్రభు దగ్గరికి పోవాలా. నా జీవితంలో ఈ మాట ఎక్కువగా కొద్ది మంది దగ్గర విన్నాను. మా నాన్న కూడా అదే చెప్పేవాడు, నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలా, నేను ప్రభు దగ్గరికి పోవాలా. నేను చెప్పిన జీవమరణాలు 4 వశం, నేను ఎప్పుడు ప్రభు దగ్గరికి పోవాలంటే అట్లా అంటే లేదు, ప్రభు నన్ను పిలుస్తా అన్నాడు. చెట్టు చివరికి గత దినమున ప్రార్థన చేసిన తర్వాత ఉదయాన్నే అక్క 6:24 నాకు ఫోన్ చేసింది. నేను ఇమ్మీడియట్గా వెళ్తే పల్స్ చూసే పల్స్ లాస్ట్ మూమెంట్ కొంచెం కొట్టుకుంటుంది. నేను బాడీ కొట్టుకుని మంచిగా వేడిగా ఉంది. ఏమైందాక ఏం కాలేదు, బాగుంది, మనం 108కి ఫోన్ చేస్తాం, హాస్పిటల్కి తీసుకెళ్దాం, కొంచెం ధైర్యం చెప్తున్నా. వాస్తవంగా పల్స్ లేదు. ప్రార్థన చేసే ప్రభా నీకు ఇష్టమైతే తన పరిచయం ఇంకా భూమి మీద ఉందంటే ఆయనను బ్రతికించి సీయోన్లో వాడుకో, లేదంటే తన నీకు అప్ప చెప్పుతున్నాను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తే ఆ గాలి వచ్చింది, ప్రభులోకి వెళ్ళిపోయాడు. చెప్పమాట ఏంటంటే నా కుమ్ముడు చిన్నోడు ఆయన దగ్గర ప్రేజలాడు తాత అంటే ఎంత స్మైల్ ఇచ్చి ప్రేజలాడు చెప్తాడు. చిన్న పిల్లోళ్ళలాగా మాతో స్నేహం చేస్తాడు, నాతో కూడా స్నేహం చేస్తాడు, ఫ్రెండ్షిప్ లాగా అనా 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 అనేవాడు. కనుక ఏదో ఒకటికి ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ టు నాట్ ఓన్లీ చిల్డ్రన్, టు గాడ్ సర్వెంట్స్ ఆల్సో. కాబట్టి మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎవరు చూడడానికి దయచేసి రావద్దు. ప్రార్థన చేసిన వెంటనే బాక్స్ అంబులెన్స్లో పెడతారు. వెహికల్స్ ఉన్నాయి. దయచేసి సాహెబ్ నగర్లో ఉన్నటువంటి గ్రేవ్ యార్డ్కి మీరు అందరు రావాలని మనం చేస్తున్నాం. ఇక్కడ అక్క సాక్ష్యం చెప్పి కూడా ప్రార్థన చేసి ప్రభుని ఆరాధించి ప్రార్థన చేసుకుందాం. భాస్కర్ రావు గారు ఉన్నారా? స్థానిక బాధ్యత భాస్కర్ రావు ఉన్నారా లేదా? బ్రదర్ భాస్కర్ రావు గారు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, పరలోకమందున మా పరమ తండ్రి, ఈ యొక్క సాయంకాల వేళలో నీ దాసుడు సోదరుడు జకర్యా అన్నను బట్టి మీకు స్తోత్రములు. తన జీవితంలో యథార్థంగా నిక్కచ్చిగా ప్రేమ కలిగి ఒక స్నేహితుడుగా కుటుంబాన్ని పరిపాలిస్తూ సంఘంలో తన బాధ్యతలను నమ్మకంగా గత ఆదివారం వరకు నిర్వర్తించి తన పరిచర్యను ముగించట్లో సహాయపడుతూ వచ్చారు. మీకు స్తోత్రం. గద్దెమని మీ పిలుపునందుకొని మీ దాసుని మీ రాజ్యానికి రాగలిగాడు. మీకు వందనములు. తన యొక్క భౌతిక దేహాన్ని తీసుకొని మేము ప్రయాణమై గ్రేవ్ యార్డ్కి వెళ్తున్నాం. దేవా, నీ దాసుడు తన జీవితంలో నీ గణపరిచిన విధానాన్ని బట్టి తన భౌతిక దేహాన్ని కూడా మీరు గణపరిచి అమ్ముతున్నాం. వర్షాన్ని కూడా మీరు స్వాధీనించుకోండి. అనేక మంది తన చివరి యాత్ర ద్వారా స్వాత విన్నట్టు, రక్షణ పొందినట్లు, మారుమనసు పొందినట్లు సహాయపడుతున్నాడు. మేలు చేరుకోండి. వర్షాన్ని ఆపారు. మీకు స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడినైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఆదరణ, కాపుదల, భద్రత మనందరికీ చేరువచ్చు బిడ్డలకు, మరి ముఖ్యంగా సోదరి కలకకు, 4 కుమారులు, 20 కుమార్తెల కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు గిగుములు సదాకాలము తోడేయండి, ఆదరించి ఆరోగ్యం ఇచ్చి కాపాడి భద్రపరచును గాక. బయట వెహికల్స్ ఉన్నాయి, మీరు ఎవరన్నా ముందుకు వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చు. ఎన్నో వెహికల్స్ 2 ఉన్నాయి, కార్లు ఉన్నాయి. అడుక్కోవడానికి బాధపడద్దు, రిక్వెస్ట్ చేసి మీరు ఎవరో ఒక దాంట్లో వెళ్ళండి. బొల్లేరో వెహికల్ మందిరం కూడా ఉంది. దయచేసి మీరు అందరూ వెహికల్ వెళ్ళాలని వస్తున్నాం. బాక్స్ని తీసుకొని అంబులెన్స్లో పెట్టండి. కుమారులు, బంధుమిత్రులు, యవనస్తులు